బయటికి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది, ఏమైనా స్పెండ్ చేయాలన్నా సరే ఇబ్బంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇదైతే ఎటువంటి అన్బాక్సింగ్ వీడియో, రివ్యూ వీడియో కాదు. ఎందుకంటే అందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ అయితే వచ్చిందనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం. సో నేను ఈ వీడియోలో నాకు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది అండ్ నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ అట్లా నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తున్న ఐటమ్ నాకు ఎలా వస్తున్నాయి, నాకు ఎవరు ఇస్తున్నారు, అండ్ నెక్స్ట్ నా డైలీ ఇన్కమ్ అంటే నేను ఏం చేస్తూ ఉంటాను, నా ఇన్కమ్ ఏంటి. ఎందుకంటే నేను ఫస్ట్ 5,000 రూపీస్ శాలరీ తీసుకున్నప్పుడు ఒక షాప్ అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడైతే లాస్ట్ మంత్ నేను జిఎస్టీ ట్యాక్స్ వచ్చేసి 10,300 రూపీస్ గవర్నమెంట్కి అయితే పే చేశాను. సో 5,000 రూపీస్ శాలరీ తీసుకున్న నేను ఇంత ట్యాక్స్ పే చేయడానికి మధ్యలో ఏం జరిగింది, నేను అసలు ఏం చేస్తుంటాను అన్నీ ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేదంటే ఎక్కడ స్కిప్ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లాక్డౌన్ టైంలో 2020 అంత సంథింగ్ అనుకుంటా, అప్పుడు నేనైతే ఒక షాప్లో జాయిన్ అయ్యాను, ఎలక్ట్రానిక్ షాప్లో. అప్పుడు శాలరీ వచ్చేసి నాకు 5,000 రూపీస్ అయితే నేను శాలరీకి జాయిన్ అయ్యాను ఆ షాప్లో. ఫస్ట్ నాకు ఏమాత్రం జీరో ఐడియా, అసలు జీరో నాలెడ్జ్, అసలు ఏమీ నాలెడ్జ్ లేదు ఎలక్ట్రానిక్స్ గురించి. షాప్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా అదే షాప్లో చేస్తున్నాను అనుకోండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఇంకా ఆ షాప్లోనే చేస్తున్నాను. ఇప్పుడు శాలరీ కూడా అప్పుడు 5,000 ఇంటూ 3 టైమ్స్ అయితే చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. నేను అసలు ఏం అడగకుండా నా శాలరీ కూడా ఇంక్రీజ్ వాళ్ళే చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ షాప్లో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ ఏం అనుకోలేదు. ఫస్ట్ జాయిన్ అయ్యాను, చేస్తున్నాను. ఆ తర్వాత రీసెంట్ డేస్ మధ్యలో ఒకసారి మానేసాను, మళ్ళీ జాయిన్ అయ్యాను షాప్లో. తర్వాత ఐఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నాను కదా, మీరు చూస్తున్న వీడియో కూడా ఐఫోన్లో ఉంది. ఐఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ తీసుకున్నప్పుడు జస్ట్ అనిపించింది, ఓకే ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని జస్ట్ అనిపించింది అంతే. అలా ఆలోచించి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఆ షాప్ వాళ్ళని అయితే అడిగాను, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, ఐటమ్స్ నాకు ఏమైనా ఇస్తారా, నేను వీడియోస్ చేస్తానని అడిగాను. ఓకే, వెంటనే ఒప్పుకున్నారు. అసలు అంటే నీకెందుకు ఐటమ్ ఇవ్వాలి అని ఏమి అనకుండా డైరెక్ట్గా వాళ్ళైతే ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అసలు ఒప్పుకున్నందుకు, మెయిన్ అది. ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఎవరు మనల్ని ట్రస్ట్ చేసి ఇవ్వరు కదా. ఎంత వర్కర్ అయినా సరే మినిమం వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కదా, నాకైతే అలా కాదు. వెంటనే ఐటమ్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ప్రతి ఐటమ్ కూడా నేను ఆ షాప్ నుంచి తీసుకొచ్చి రివ్యూ చేస్తుంటే, రివ్యూ అయిన తర్వాత వెంటనే వెళ్ళి షాప్కి అయితే ఇచ్చేస్తాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ ట్రస్ట్, వాళ్ళని నమ్మి ఐటమ్ అయితే నాకు ఇస్తున్నారు, అవన్నీ మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇవన్నీ నాకు నేర్పించింది కూడా ఆ షాప్లోనే. ఏ ఐటమ్ దేనికి వర్క్ చేస్తుంది, ఎట్లా, అవన్నీ మనకైతే వాళ్ళు నేర్పించారు. ఓకే, అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది 2024 జూలై 24th నేనైతే స్టార్ట్ చేశాను. మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్పుడే వచ్చింది. అప్పుడు నేనైతే ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా సేల్స్ అవుతాయి అండ్ మన ఛానల్ గ్రోత్ అవుతుంది, అవే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఐటమ్ ఇస్తున్నారు, ఓకే రివ్యూ చేస్తున్నాను, అంతవరకు మాత్రం నాకు ఫస్ట్ ఐడియా ఉండేది. చాలా రెగ్యులర్గా చేస్తూ ఉండేవాడిని వీడియోస్. అసలు ఎక్కడా కూడా నాకు ఎక్స్పెక్టే లేదు, అసలు ఆలోచన లేదు సేల్స్ వస్తాయి, సేల్స్ చేయగలం అనే ఐడియా కూడా లేదు నాకు. ఓకే, అవన్నీ అయిన తర్వాత వీడియోస్ చేస్తున్నాను. మినిమం అస్సలు గ్రోత్ అనేది లేదు ఛానల్, అట్లానే ఉండిపోయింది. రోజుకి ఒక సబ్స్క్రైబర్, 2 సబ్స్క్రైబర్లు అట్లానే పెరిగేవారు. అలా వీడియోస్ చేస్తుంటే 100, 200 అంతకన్నా వ్యూస్ అయితే వచ్చేవి కాదు. ఆ తర్వాత మన ఛానల్లో ఒక వీడియో పడిందండి. ఆ వీడియో వల్ల మన ఛానల్కి సేల్స్ అన్న స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సేల్స్ ఆ వీడియో వల్ల స్టార్ట్ అయింది. ఆ వీడియో అందరికీ తెలిసే ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. తర్వాత ఆడియో ఐటమ్ అన్నీ చేస్తూ వెళ్ళాను, అంటే హోమ్ థియేటర్స్ అవన్నీ చేస్తూ లైట్గా వెళ్తే అలా వ్యూస్ వచ్చాయి. బట్ సేల్ స్టార్ట్ అయింది మాత్రం మనకి ఫిబ్రవరి మంత్ 2025లో. నేను జూలై 2024లో స్టార్ట్ చేస్తే మంచి వీడియో పడింది ఫిబ్రవరి 10th or 18th. గోల్డ్ A502 బోర్డు చాలామంది గుర్తుంటుంది. ఆ బోర్డుతో మన ఛానల్ అయితే ఒక రీచ్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ 10K వ్యూస్ మన ఛానల్ అదే ఉంటుంది. దానివల్లే నా సేల్స్ పెరిగాయి. అంటే ఫస్ట్ ఆర్డర్ నాకు ఆ వీడియో నుంచి వచ్చింది. మధ్యలోని ఈ 24 జూలై నుంచి మొత్తం వీడియోస్ చేసినవన్నీ జస్ట్ వీడియోస్ అంతే. అట్లానే అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ వీడియోస్. సేల్స్ ఏం లేవు, వ్యూస్ అయితే మాత్రం కొంచెం వచ్చేవి. ఆ తర్వాత నేను ఆ వీడియోతో సేల్స్ అన్న గ్రోత్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా పడినవన్నీ మంచి వీడియోసే. దాని తర్వాత MT21, దాని తర్వాత CA 3169B బోర్డు కానీ, ఇంకా షిని ఆడియో బోర్డు కానీ, అలా వరుస పెట్టి బోర్డ్స్ గురించి, ఆడియో గురించి, స్పీకర్స్, సబ్-వూఫర్స్ అన్నీ చేస్తూనే వెళ్ళేవాడిని. అన్నీ చేస్తూ ప్రెజెంట్ అయితే నేను లాస్ట్ మంత్ గవర్నమెంట్కి GST వచ్చేసి 10,350 రూపీస్ అయితే పే చేశాను. నాకు GST ఎందుకు వస్తాయని మీకు కూడా డౌట్ ఉండవచ్చు. ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేసుకునే వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని చాలామంది అయితే నన్ను అడగడం వల్ల నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. సో అది మైండ్లో పెట్టుకొని నేను ఓన్గా స్టార్ట్ చేయాలి అని ఒకే ఒక రీజన్తో కామర్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఈ 3 కూడా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి GST దీనికి అప్లై చేశాను. దానికి కూడా అంత పేరు రాలేదు. 2-3 మంత్స్ అయితే బాగా తిప్పించింది. GST కూడా నాకు రిజెక్ట్ అయిపోయింది 2-3 టైమ్స్. ఆ తర్వాత నాకైతే వచ్చింది కామర్స్ స్టార్ట్ చేయడానికి GST లైసెన్స్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత నేను GST లైసెన్స్ పెట్టుకొని ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో కూడా స్టార్ట్ చేశాను. అవన్నీ నాకు ఇప్పుడు షిప్పింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు.
ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ అవుతది, అమెజాన్‌లో సేల్స్ అవుతది. మీషో కొంచెం తక్కువ ఎలక్ట్రానిక్స్ కాబట్టి. నాకు ఈ 3 సేల్స్ కలిపి లాస్ట్ మంత్ నాకు ₹10,350 అయితే టాక్స్ వచ్చింది. అది పే చేసేసాం. అది వేరే విషయం అనుకోండి. బట్ 5,000 సాలరీ నుంచి ఇంత జరగడానికి మాత్రం అంత ఒక డెస్టినీ అన్నట్టు. అంటే నాకసలు ఏమాత్రం ఐడియా లేదు. ఈ యూట్యూబ్ గురించి గానీ, మనీ ఎర్న్ చేయడం గురించి గానీ ఏమాత్రం ఐడియా లేదు. బట్ ఒక్కసారి దిగిన తర్వాత అలా అలా ఒకటొకటి వస్తూనే ఉంది. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నమ్మి ఆర్డర్ చేసుకుంటున్నారు. నేను ఇంతవరకు ట్యాక్స్ చెప్పింది కూడా అది ఓన్లీ అమెజాన్ కామర్స్ దాని సేల్స్ బట్టే. ఇప్పుడు మీరందరూ నన్ను ట్రస్ట్ చేసి వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నారు చూసారా? దానికి నేను ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఎందుకంటే అది నేను ఓన్‌గా నా ఫోన్‌పేలో తీసుకుంటాను కాబట్టి. అవన్నీ ట్యాక్స్ ఇంక పే చేయక్కర్లేదు. అది ఎంత వచ్చిందో కూడా నాకు తెలీదు ఆ అమౌంట్ అన్నది. ఆ అమౌంట్ నా దగ్గర లేదు. అన్నీ అయిపోతున్నాయి. సో, అవి చెప్తున్నాను. ఓన్లీ నేను కామర్స్ నుంచి వచ్చిన దీనికే జీఎస్టీ ఇంత ఫైల్ చేశాను. ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి పంపించిన ఆర్డర్స్ మాత్రం ఇంకా నేను కౌంట్ కూడా చేయలేదనమాట. అంత సపోర్ట్ చేస్తారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందో మీకు చెప్పలేదు కదా! మళ్ళీ తిట్టుకోకండి. ఇప్పుడు నేను జీఎస్టీ ఎంత పే చేశానో సేమ్ అంతే అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది లాస్ట్ మంత్. మీకు డిస్‌ప్లే పైన మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి మనం ఏటీఎంకెళ్ళి ఇన్కమ్ ఎంత వచ్చిందో కార్డ్ నుంచి చెక్ చేద్దాం ఒకసారి ఎంత వచ్చిందో. ఇంకా ఈ అకౌంట్‌లో ఏం ఉంచలేదు. ఎప్పుడైతే నాకు మెయిల్ వచ్చిందో, ఇప్పుడు మీకు డిస్‌ప్లే వస్తుంది కదా! మెయిల్ వచ్చింది గూగుల్ యాడ్సెన్స్‌లో మీకు అకౌంట్‌లో మీ మనీ యాడ్ అయిపోయింది. రేపు 5-2 డేస్‌లో మీకు మనీ పడతాయని అయితే ఒక మెయిల్ వచ్చింది. ఓకే, 5-2 డేస్ కదా! ఈలోపు మనీ తీసేద్దాము. అకౌంట్‌లో ఏమి ఉంచకుండా ఓన్లీ యూట్యూబ్ మనీ మాత్రమే చూపిద్దామని అకౌంట్‌లో ₹1 మాత్రమే ఉంచాను. మైనస్ వెళ్ళిపోయినా పర్లేదని ₹1 మాత్రమే ఉంచాను. ఆ తర్వాత యూట్యూబ్ అమౌంట్ పడిపోయింది. సో, మనం ఇప్పుడు ఏటీఎంకెళ్ళి చూద్దాం ఎంత పడింది ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇది నాకు యూట్యూబ్ ఇన్కమ్ అయితే ఇంతొచ్చిందనమాట ఈ మంత్‌ది. నెక్స్ట్ మంత్ ఎంత వస్తదో అదంతా మీ పైన, నా పైన డిపెండ్ అయ్యి ఉంటది. నేను వీడియో చేసిన దాన్ని బట్టే. బట్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు. మన ఛానెల్ ఇంకా గ్రోత్ చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేనైతే మాత్రం మరీ ఏదో గొప్పలు పోయి చెప్పట్లేదు. ఎందుకంటే ఇదేం పెద్ద ఇన్కమ్ కాదు. అది మీకు కూడా తెలిసిందే. మీరు చాలామంది అనుకుండొచ్చు దీనికే ఇంతలా రియాక్ట్ అవ్వాలని. నా సైడ్ నుంచి అయితే ఇదే ఎక్కువ. ఎందుకంటే నేను ₹5,000కి జాయిన్ అయ్యానంటే మీరే అర్థం చేసుకోవాలి నా సిచ్యువేషన్ అప్పుడు ఎట్లా ఉండేది అని. బయటికెళ్ళాలన్నా సరే ఇబ్బంది, ఏమైనా స్పెండ్ చేయాలన్నా సరే ఇబ్బంది. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు యూజ్ చేయడానికి ఓన్‌గా ఐఫోన్ ఉంది. నాకంటూ క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. అండ్ అట్లానే జీఎస్టీ ఫార్మ్ అయింది. కామర్స్ బిజినెస్ రన్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది. ఇవన్నీ నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక స్టెప్ జస్ట్ 1% అయితే ఇంక్రీజ్ అయ్యానని చెప్పుకోగలను. 0 నుంచి 0.5 కాకుండా 1% అయితే ఇంక్రీజ్ అయ్యానని నేనైతే హ్యాపీగా చెప్పుకోగలను. మీకు ఎలాగనిపించింది? నా ఈ జర్నీలో మీకేమైనా కొంచెం బ్రో నువ్వు చాలా గ్రేట్ అని మీకు అనిపించిందా? అనిపిస్తే మాత్రం డౌన్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.